కృష్ణానదికి వరద పోటెత్తింది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల కంటే ఎక్కువ వరద జూరాను తాకుతోంది. కృష్ణా, తుంగభద్ర, భీమా నదుల నుంచి వరద పోటెత్తుతూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సుమారు 1,00,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, భీమా నదులు పొంగి పొర్లుతున్నాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్టు గేట్లెత్తారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఎప్పుడూ చెప్పింది. దానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో అల్పపీడన ద్రోణి కూడా దీనికి తోడవడంతో కృష్ణానదిలో వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. జూరాల ప్రాజెక్టులో సాధారణంగా మే నెలలో పూర్తిగా ఒట్టిపోయి కనిపించే పరిస్థితి ఉండేది. కేవలం 3 టీఎంసీలు 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు 7.627 టీఎంసీల నీటిని జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. మనం మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నదుల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే కృష్ణానదిలో భారీగా వరద నమోదవుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే భీమా నదిలో పెద్ద ఎత్తున వరద ఉంది. భీమా నదిలో నిన్నటి వరకు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే తంగడి అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని తంగడి వద్ద కృష్ణానదికి భీమా నది కలుస్తుంది. అక్కడ నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణానదిగానే వరద వచ్చింది. అయితే నిన్న సాయంత్రం వరకు 99,000 క్యూసెక్ల నీటి వరద జూరాల ప్రాజెక్టులో నమోదైంది. ఏదైతే కృష్ణానదిలోని ఎగువన ఉండే డ్యాంలను మనం పరిశీలించినట్లయితే ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఉంది, అదేవిధంగా నారాయణపుర డ్యామ్ ఉంది. ఈ రెండు డ్యాముల్లో కూడా అంటే ఇంకా పూర్తిగా నిండని పరిస్థితే ఉంది. ప్రస్తుతం మనం ఆల్మట్టి డ్యామ్ను పరిశీలించినట్లయితే 129.72 టీఎంసీల నీటి సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. అయితే కేవలం ఇప్పుడు 36.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడ ఆల్మట్టి డ్యాంకు చేరుతున్న వరద 56,650 క్యూసెక్ల వరద చేరుతున్నప్పటికీ అంటే ఇంకా దాదాపు 100 టీఎంసీల నీరు ఆల్మట్టి డ్యాంలో నిండితే తప్ప నీటిని దిగువకు విడుదల చేయారు. దానికి తర్వాత నారాయణపుర డ్యాంలో తీసుకున్నట్లయితే నారాయణపుర డ్యాంలో 37.6 టీఎంసీల గరిష్ట సామర్థ్యం ఉండే నారాయణపుర డ్యాంలో ఇప్పటికే 23.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే అక్కడ నారాయణపురకు చేరుతున్న వరద కేవలం 2,568 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర నది ఏదైతే కృష్ణానదికి ఉపనదిగా ఉండే తుంగభద్ర నదిలో తీసుకున్నట్లయితే తుంగభద్ర నదిలో ప్రత్యేకంగా తుంగభద్ర డ్యామ్ ఉంది. హౌస్పేట్ దగ్గర ఉండే తుంగభద్ర డ్యామ్ గరిష్ట సామర్థ్యం 105.79 టీఎంసీలు ఉండగా కేవలం 11.47 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే అక్కడ వరద కూడా పెద్దగా రావడం లేదు. 2,829 క్యూసెక్ల నీటి వరద మాత్రమే ఎగువన నుంచి తుంగభద్ర డ్యాంకు చేరుకుంటుంది. అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువన ఉండే సుంకేస్ల ఆనకట్ట వరకు భారీగా వర్షపాతం నమోదై కావడంతో అక్కడ కూడా అంటే 8,800 క్యూసెక్ల నీటిని సుంకేస్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలానికి మనం ఇప్పుడు తీసుకోవాలంటే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి ఏంటి అనేది పరిశీలించినట్లయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి 74,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. దీంట్లో 53,000 క్యూసెక్ల నీరు ఏదైతే 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తుండగా 22,000 టీఎంసీ క్యూసెక్ల నీరు దాదాపుగా పవర్ ప్రాజెక్టు నుంచి 4 విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ జనరేట్ చేస్తూ 4 ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ విధంగా 74,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇక్కడి నుంచి అదే అక్కడ సుంకేస్లా కావచ్చు, ఇక్కడ జూరాల ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ రెండింటి నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తున్న నీరు ప్రస్తుతానికి 97,659 క్యూసెక్ల నీరు శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంది. అయితే ప్రస్తుతానికి శ్రీశైలం వైపున ఏదైతే శ్రీశైలం డ్యామ్ వద్ద రియలైజ్ అవుతున్న నీటి వరద 21,252 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యామ్ కు చేరుతుంది. శ్రీశైలం డ్యామ్
డ్యాంలో ఏదైతే నీటి సామర్థ్యాన్ని తీసుకున్నట్లయితే 215.807 టీఎంసీల గరిష్ట సామర్థ్యం ఉండే శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం ప్రస్తుతం 40 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే దాదాపు ఇంకా 165 టీఎంసీల నీళ్లు అక్కడికి చేరాల్సి ఉంది. దాని తర్వాతనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలయ్యే అవకాశం ఉంది. వర్షాకాలం కూడా తొందరగా రావడం వల్ల ఏదైతే సాధారణంగా జూలై 18, 19 తారీఖులో జూరాలకు భారీ ఎత్తున నీరు వరద వచ్చి చేరుతుందో ఆ పరిస్థితి కాకుండా ఇప్పుడు జూన్ 2వ వారంలోనే ఆల్మట్టి పూర్తిగా నిండి ఆల్మట్టి నుంచి నారాయణపురం నుంచి జూరాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా 2 వారాల్లో ఇక్కడ నుంచి జూరాల నుంచి కూడా కనీసం 2 లక్షల వరకు క్యూసెక్ల నీటిని దిగువకు శ్రీశైలానికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.